అందరికీ నమస్తే అండి. సాధారణంగా ఒక వ్యక్తికి ఏ అనే వ్యక్తికి ఒక రోగం ఉంది. కానీ అది ఆయనకి తెలీదు. అది ఆయనకి కనిపించట్ల. అది లోపల ఇంటర్నల్‌గా ఉంది. సో, ఆయన ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆయనకున్న లక్షణాలు చెప్పాడు. చెప్తే ఆ డాక్టర్ అన్ని వైద్య పరీక్షలు చేసి, "బాబు నీకు ఈ రోగం ఉంది. ఈ జబ్బు ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా నువ్వు ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే అటు ఇటుగా ఉంటే పుట్టుకుమని పోతావు" అని వైద్యుడు చెప్తాడు. చెప్పి కొన్ని మందులు రాస్తాడు. అప్పుడు ఈ ఏ అనే వ్యక్తి ఆ వైద్యుడిని, "నీకేం తెలీదు. నేను బాగానే ఉన్నా. నువ్వు వేరే కులానికి చెందినవాడివి. అందుకే నువ్వు నా మీద ఇలా ఇచ్చావు. నువ్వు అసలేం చదువుకోలేదు. నీకేం తెలీదు. నేను బాగానే ఉన్నాను. నేను నడుస్తున్నాను, పరిగెడుతున్నాను, చూస్తున్నాను. నాకు స్మెల్ బాగానే ఉంది. నా శరీరం బాగానే ఉంది. గట్టిగా ఉన్నాను కదా" అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. సో, అంటే ఇతన్ని పరీక్షించి, ఇతన్ని నిశితంగా చూసి, వైద్య పరీక్షలు చేసి, రిపోర్ట్ ఇచ్చి, "అరే బాబు నువ్వు బాగోలేవు. నువ్వు పలానా మందులు వాడుకో, సెట్ అవుతావు" అని చెప్పడం ఆ డాక్టర్ తప్పు. సో, సేమ్ అదే కల్చర్లో అదే కల్చర్లో ఈ ఏ అనే వ్యక్తి ఉన్న కల్చర్లోనే వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు. కొంతమంది, అందరూ అని నేను అనట్లా. నా మీద పగబట్టిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా. నేను ఈ వీడియో చేయాలా వద్దని 1కి 10 సార్లు ఆలోచించి చేస్తున్నా. ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి. నేను నిక్కచ్చితో కూడిన కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నా. కాబట్టి కొంతమంది ఖచ్చితంగా కొన్ని అంశాలు చెప్పాలనుకొని ఈ వీడియో చేస్తున్నా. నిర్మోహమాటంగా 2 పార్టీల మీద వీడియోస్ చేసే ఏకైక ఛానల్ మంది. 2 పార్టీల మీద కూడా. కావాలంటే మీరు టీడీపీకి యాంటీగా నేను చేసిన అనేక వీడియోస్ చూడొచ్చు. మీరు చాలా వీడియోస్ చూడొచ్చు. టీడీపీ మీడియా అతి చేసినప్పుడు నేను ప్రశ్నించాను, చేశాను. టీడీపీలో జరిగిన అంతర్గత వ్యవస్థ లోపాలు కూడా నేను చెప్పాను. కాకపోతే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, వైసీపీ మంద ఎక్కువగా ఉంది కాబట్టి, వైసీపీలో తప్పులు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి, ఎప్పుడైనా అధికార పక్షం తప్పులనే ఎక్కువగా జనం పట్టించుకుంటారు కాబట్టి, నేను వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తా. ఒక 70% వీడియోస్ వైసీపీ మీద చేస్తా. అలా చేస్తాను కాబట్టి నేను టీడీపీ వాడిగా వైసీపీ వాళ్ళు కొంతమంది భ్రమిస్తున్నారు. కానీ నిజమైన వైసీపీ వాళ్ళు భ్రమించట్ల. ఎందుకంటే వైసీపీలో కీలక నాయకులు అందరితో కూడా నేను మాట్లాడుతుంటా. అంతర్గత సమాచారం నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటారు? వైసీపీలో అంతర్గత సమాచారం నాకు ఎలా తెలుస్తుంది? కీలక నాయకులతో నా సోర్సులు నాకు బలంగా ఉన్నబట్టే కదా. సో, నేను ఇప్పుడు డాక్టర్ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, నేను వైసీపీ వాళ్ళు నన్ను ఎందుకు శత్రువుగా చూస్తున్నారంటే, సరే ముందు ఒక కామెంట్ చూడండి. పక్కన ఎవడో ఒక కామెంట్ పెట్టాడు. పరమ బూతులు తిట్టి, "నువ్వు ఊరు వస్తావు కదా, మీ ఊరు శ్రీకాకుళం జిల్లా బుడితి వస్తావు కదా, అప్పుడు గుడ్డలు విప్పి ఆయిల్ పోసి తగలెట్టేస్తాను, మా డ్రైవర్కి చెప్తాను, ఆల్రెడీ చెప్పాను" అని చెప్పి కామెంట్ చేశాడు. సో, ఆ కామెంట్ చూసిన తర్వాత ఏముందిలే, సిల్లీ కామెంట్స్ ఇలాంటివి వస్తుంటాయని వదిలేశా. కానీ వెంటనే నాకు ఫోన్ వచ్చింది. సేమ్ ఇదే రకంగా బెదిరింపులు. నేను ఫోన్లు రికార్డ్ చేయనులే, ఐఫోను రికార్డ్ చేయను. సో, అలాగే నిన్న కూడా ఒక ఫోన్ వచ్చింది. ఆ హెడ్డింగ్లు ఏంటి, ఆ కంటెంట్ ఏంటి, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ 4-5 రోజుల్లో ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి, బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి, బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయి. విపరీతంగా థ్రెట్టింగ్ ఎక్కువ ఉంది ఈ 4-5 రోజుల్లో. ఈయన ఎవరో మా ఊరి పేరు తెలుసు, మా జిల్లా పేరు తెలుసు, మా ఊరిలో నన్ను తగలెట్టేస్తారని పెట్టాడు. యాక్చువల్లీ బాబు, మా ఊరిలో నేను ఒక జీరో. మా ఊరిలో నేను ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే నేను పెద్దోడిని అవ్వకముందే, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన మరుసటి రోజు మా ఊరు నుంచి వలస వచ్చేసాం. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడే నా తల్లిదండ్రులు మమ్మల్ని వదిలేసి వలస వచ్చేసారు. మా కుల వృత్తిని వదిలేసి, మా ఊరిని వదిలేసి వాళ్ళు వలస వచ్చేసారు. మైగ్రేట్ ఫ్యామిలీ. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక 6 నెలలు మేము వేరే చోట ఉండి చదువుకొని, నా 10th క్లాస్ అయిపోయిన వెంటనే మరుసటి రోజు మార్చి 31వ తేదీ 10th ఎగ్జామ్స్ అయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీని నేను బస్సు ఎక్కేసాను. వేరే ఊరు వలస వచ్చేసాం. సో, ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది. 22 సంవత్సరాలు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మా ఊరు నేను వెళ్ళాను. మళ్ళీ వెళ్ళలేకపోయాను. అంటే వలస వచ్చేసిన తర్వాత మా ఊరు ఏం వెళ్తాంలే, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం బాగాలేదు, ఊర్లో పరిస్థితి బాగాలేదు, అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మమ్మల్ని ఎవరు అందుకే నాకు ఊర్లో ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదు, నాకు సొంత నెట్వర్క్ ఉండదు, నాకు గుర్తుపట్టే వాళ్ళు కూడా తక్కువ. అసలు తెలీదు, పలానోళ్ళ అబ్బాయివో అంటారే తప్ప నేను ఎవరు, ఏంటి, నా పవర్ ఏంటి, నా వ్యవస్థ ఏంటి, నా నెట్వర్క్ ఏంటి అనేది మా ఊర్లో చాలామందికి తెలియదు. అటువంటిది మీరు మా ఊరు వచ్చి
నన్ను తగలెట్టేస్తా, నన్ను కొడతా అంటే మా ఊర్లో నన్ను హీరోని చేసినట్టే, మా ఊర్లో నన్ను పెద్దోడిని చేసినట్టే. సో ఎందుకు అంత నన్ను పెద్దోడిని చేయాల్సిన అవసరం మీకు లేదు. మా ఊర్లో నేను ఒక జీరోనే. మా ఊర్లో నేను ఎవరికి తెలియదు, మళ్ళీ చెప్తున్నా. సో ఊర్లో తగలెట్టే బదులు ఇంకెక్కడైనా తగలెట్టే ప్రయత్నం చేయండి. పైగా నన్ను తగలెట్టేయాలి అనుకునే ముందు మీ పార్టీ నుంచి మీ పార్టీ ఎందుకు ఇలా అవుతుంది అనేది ఆలోచించండి. నేను నెగిటివ్గా చెప్తున్నాననే మీరు ఆలోచిస్తున్నారు, నేను మీ పార్టీ లోపాలు చెప్తున్నానని మీరు ఆలోచిస్తున్నారు. అక్కడ ఏ అనే వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నిన్ను తగలెట్టేస్తాను అంటాడా? అంట కదా. అలా అంటే ఒళ్ళు బలిసినట్టే, రేపో మాపో పోతాడు డాక్టర్ రాసిన మందులు వాడకపోతే. అలాగే నేను ఎక్కడా తప్పు చెప్పలా, ఇప్పటికీ చెప్తున్నా. ఏ ఒక్క వీడియో కూడా నేను ఫేక్ వీడియో చేయలే, ఏ ఒక్క వీడియోలో కూడా నేను అబద్ధం చెప్పలా. నేను చెప్పిన ప్రతిదీ జరుగుతూనే ఉంది. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి, పక్కన చూడండి. 23 ఫిబ్రవరి 2022, దాదాపుగా 2 సంవత్సరాల కిందట నేను ఒక వీడియో చేశా. జగన్కి బిగ్ బ్యాడ్ న్యూస్, వైసీపీని కూల్చే ప్లాన్ వేసిన రాహుల్, అదే జరిగితే 20 మంది ఎమ్మెల్యేల జంప్. ఏపీ 175 ఛానల్లో ఈ వీడియో ఉంది, ఇప్పటికి చూడండి. 2022 ఫిబ్రవరి 23వ తేదీన నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో కంటెంట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ గారు ఒక ప్లాన్ వేశారు. ఒక బలమైన నాయకుడిని ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఇన్ఛార్జిగా పెట్టబోతున్నారు. అవసరమైతే రాహుల్ గాంధీ గారే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్నిర్మించి వైసీపీలో ఉన్న అసంతృప్తుల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ వేశారు అని నేను 2022 ఫిబ్రవరి 20, అంటే 2 ఏళ్ల కిందట చెప్పా. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? వైసీపీలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళట్లేదా? ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారుగా, వెళ్తానని చెప్పారుగా. షర్మిల గారు వెళ్ళారుగా. ఆల్రెడీ ఇంకో 10-15 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారుగా. 10-15 మంది అంటే అంతకంటే ఎక్కువ మందే ఉన్నారు. సో నేను 2 సంవత్సరాల కిందట చెప్పిన కంటెంట్ ఇప్పుడు నిజమవుతుంది. సో కళ్ళు తెరవాల్సింది మీరు, తగలెట్టాల్సింది నన్ను కాదు. మీలో ఉన్న అహాన్ని, మీ బలుపుని, మీ కొవ్వుని తగలబెట్టుకోండి, అప్పుడు బాగుపడతారు. నన్ను తగలబెడితే మీకేం వస్తుంది? మీకు మంచి చెప్పేవాడు పోతాడు, ఆ డాక్టర్ అనేవాడు పోతే రోగి బతుకుతాడా? సో నేను మీ పార్టీలో ఉండే లోపాలను చెప్తున్నా, మీ పార్టీని అప్రమత్తం చేస్తున్నా. నాకు ఏ పార్టీ అయినా ఒకటే, నాకు కంటెంట్ చూస్తే డబ్బులు వస్తాయి. సో ఎవరైనా ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే. 2 పార్టీలను నేను ఇలాగే చేస్తున్నా. అలాగే నేను ఇంకో వీడియో చేశా 2022 ఫిబ్రవరి 11వ తేదీ, ఏప్రిల్ 11వ తేదీన 13 మంది ఎమ్మెల్యేలు జంపింగ్కి రెడీ అయ్యారు, వేరే పార్టీ పెద్దలతో చర్చించారు, కానీ ఒకే ఒక్క ఫోన్ కాల్తో ఆగారు అని చేశా. ఆ 13 మందిలో 8 మంది ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చారు. నేను ఇప్పుడు చెప్పిన 13 మందిలో 8 మంది పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు నేను 2 ఏళ్ల కిందట 1.5 సంవత్సరాల కిందట చేసిన వీడియో అది. అంటే ఎమ్మెల్యేలు పార్టీ మార్పు ఆకస్మికంగా తీసుకునే నిర్ణయం కాదండి, ముందు నుంచి ప్లానింగ్స్ ఉంటాయి. కొంతమంది రాజకీయ నాయకులు పార్టీ మార్పులు. అలాగే 2022 జూన్ 25వ తేదీన ఒక వీడియో చేశా. ఈ 8 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి ఖాయం, సీటు కోసం ఆల్రెడీ కర్చీఫ్ వేసేశారా అని ఒక వీడియో చేశా 2022 జూన్ 25న. అందులో కొన్ని పేర్లు చెప్పా, ఆనం రామనారాయణ రెడ్డి గారని అండ్ ఇంకొంతమంది పేర్లు చెప్పా. సో అది రెడీ. ఆ 8 మందిలో చాలామంది పార్టీ నుంచి బయటకు వచ్చారు, టీడీపీలోకి కూడా వెళ్ళారు. అలాగే అంటే నేను ఇవి చేసినందుకే వైసీపీ వాళ్ళు నన్ను దూరం పెడుతున్నారు. నేను ఇటువంటి వీడియోలు చేస్తున్నాననే నేను వైసీపీ వాళ్ళు నన్ను శత్రువుగా చూస్తున్నారు. కానీ నేను చేసినవన్నీ నిజమయ్యాయని నేను చెప్తున్నా. నేను చేసిన ఏ ఒక్కటి తప్పు అవ్వలేదు. మీరు చూసే కోణం తప్పు, మీ మైండ్లో ఉన్న ఆలోచన తప్పు, మీ ఒంటికి పట్టిన కొవ్వు బలుపు తప్పు. అంటే నేను అందరినీ అనట్లా, కొంతమందిని అంటున్నా. సో అది మార్చుకుంటే. అలాగే నేను 2023 ఫిబ్రవరి 1వ తేదీన 2023 ఫిబ్రవరి 1, అంటే 1 ఇయర్ బ్యాక్ ఒక వీడియో చేశా. 7 రెడ్డి ఎమ్మెల్యేలు జంపింగ్కి రెడీగా ఉన్నారు, ఇంటెలిజెన్స్ సీరియస్ రిపోర్ట్ అని రిపోర్ట్ ఇచ్చా. ఎప్పుడు? ఫిబ్రవరి 1, 2023. 7 రెడ్డి ఎమ్మెల్యేలు అన్నా. ఎప్పుడు చేశానిది? ఏడాది కిందట. అప్పటికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జంప్ అవ్వాల, ఆనం రామనారాయణ రెడ్డి గారు జంప్ అవ్వాల, ఉదయగిరి ఎమ్మెల్యే గారు జంప్ అవ్వాల. కానీ నేను 7 అన్నా. ఆ 3 అయ్యారు కదా. మిగిలిన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో నేను ఫిబ్రవరి అంటే ఏడాది కిందట చేసింది కూడా తప్పు అవ్వాల, తప్పు కాదు.
అలాగే నిన్న నేను ఒక వీడియో చేశాను, నిన్నటికి నిన్న ఒకేసారి 4 రెడ్లు జంపని. ఆ 4 ఎవరనేది ఇండైరెక్ట్గా కూడా చెప్పా. సో ఇది చేశాను కాబట్టే చాలామందికి పాపం మండింది వైసీపీ వాళ్ళకి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చూసి మీకు రోగం ఉంది, మీకు మందులు ఇస్తా, మీరు నయం చేసుకోండి అని చెప్తే డాక్టర్ని శత్రువుగా చూసి డాక్టర్ని తగలబెట్టేస్తానంటే ఎలా చెప్పండి? వ్యవస్థ ఎటు వెళ్ళిపోతుందండి? నేను చెప్పినట్టు మీకు ఎవడో చెప్పడు, చెప్తున్నానుగా, ఓపెన్గా చెప్తున్నా. నేను చెప్పినట్టు మీకు ఎవడో చెప్పడు, అప్రమత్తం చేస్తున్నాను అంతే. నేను మీకు శత్రువునని మీరు అనుకుంటున్నారు, నేను 2 పార్టీలను కూడా అప్రమత్తం చేస్తా. నాకు ఎవరు చూస్తే వాళ్ళు. యూట్యూబ్ నుంచి చాలా పేమెంట్ వస్తుంది. ఏ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను అడగండి, యూట్యూబ్ నుంచి చాలా రెవెన్యూ వస్తుంది. కాబట్టి నాకు యూట్యూబ్ నుంచి వస్తున్న ఇన్కమ్ చాలు. ఏ పార్టీ వాడి దగ్గరికి వెళ్ళి దేహి అనాల్సిన పని లేదు, ఆత్మగౌరవం చంపుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక నాయకుడి దగ్గర, ఒక పార్టీ దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళకి మనం బానిసలుగా పనిచేయాలి. అది నాకు ఇష్టం లేదు. నేను స్వేచ్ఛగా ఎవరినైనా విమర్శించాలి, స్వేచ్ఛగా ఎవరినైనా తప్పు పట్టాలి, స్వేచ్ఛగా ఎవరినైనా ఎదిరించాలి, స్వేచ్ఛగా ఎవరి మీదైనా వీడియో చేయగలగాలి. ఆ స్వేచ్ఛ నాకు ఉంది కాబట్టే చంద్రబాబు గారిని ఇమీడియట్గా సిగ్గు లేదా అని చెప్పి ప్రశ్నించగలను. నేను ఆల్రెడీ ప్రశ్నించాను కూడా ప్రశాంత్ కిషోర్తో భేటీ అయినప్పుడు. లోకేష్ గారు పాదయాత్రలో లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి దాక్కుంటే నువ్వు దాక్కున్నావు, నీకు ఇది లేదా అని చెప్పి కూడా నేను ప్రశ్నించాను. సో నేను నిజంగా టీడీపీ బానిసనైతే టీడీపీ వాడి దగ్గర తీసుకుంటే ఇటువంటి వీడియోలు నేను చేయను కదా. సో అంటే నాకు ఇలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతమంది కొవ్వు పట్టేసిన వాళ్ళకి వాళ్ళ లోపల ఉన్న రోగాలు తెలియట్లా, అటువంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. 1-2 సార్లు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, ఇదే వీడియో మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, చూసి ఆలోచన మొదలుపెట్టండి. ఒక 5 నిమిషాలు ఆలోచించండి చాలు. సో ఇటువంటి వీడియోలు నేను కావాలని చేయను. నేను చేశానంటే ఖచ్చితంగా అర్థం ఉంటుంది, అందులో కంటెంట్ ఉంటుంది, వాల్యుబుల్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ని నోట్ చేసుకొని మీ పార్టీ పెద్దలను మీరే అడగండి, ఏమండి ఇదేంటి ఇలా వీడియోలు చేస్తున్నాను, ఇది నిజమా కాదా? లేదు అడగలేకపోతే కొన్నాళ్ళు ఆగండి, మీకే నిజం తెలుస్తుంది. ఆల్రెడీ చాలా నిజాలు తెలిసాయి. నేను 2 సంవత్సరాల కిందట చెప్పాను, రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని లేపబోతున్నారు, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళబోతున్నారని. ఇప్పుడు నిజమవుతుంది. సో కొంచెం కామెంట్ పెట్టే ముందు కానీ, నన్ను అనే ముందు కానీ 1-2 సార్లు ఆలోచిస్తారని మళ్ళీ చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. లేదు తగలెట్టేస్తాను, ఊర్లో తగలెట్టేస్తా, ఊర్లో వచ్చేస్తా, ఊర్లో ఇచ్చేస్తా అంటారా? మీ ఇష్టం, ఊర్లో ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే చేసే ముందు ఒకటి, మా ఊర్లో నేను చెప్పాను కదా, మా ఊర్లో నేను 0. కాబట్టి ఊర్లో ఇటువంటి ప్రయత్నాలు చేయడం అనవసరం. పైగా ఇంకో విషయం ఏంటంటే, మా ఊరు తెలుగుదేశం పార్టీ కంచుకోట. మా ఊరు నాకు ఆ విషయం తెలియదు. నాకు మొన్న ఎలక్షన్స్ అయ్యే వరకు నాకు కూడా ఆ విషయం తెలియదు. మా ఊరికి నేను వెళ్ళేది తక్కువ, ఏదో సంక్రాంతికి 2-3 రోజులు వెళ్తా. ఆ తర్వాత ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటే ఒక్కరోజులో వెళ్ళొచ్చేస్తా. మా ఊర్లో మొన్న ఒక 1 year 1.5 year బ్యాక్ ఎలక్షన్స్ అయ్యాయి కదా, అప్పుడు నాకు తెలిసింది, ఓహో మా ఊర్లో టీడీపీ కంచుకోట అని. మా ఊర్లో బీసీ జనమే ఎక్కువ, 90% బీసీ పాపులేషన్ ఎక్కువ, అదర్ కమ్యూనిటీస్ తక్కువ. సో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీకి 600కు పైగా మెజారిటీతో మా ఊర్లో సర్పంచ్ గెలిచాడు. సో టీడీపీకి అంత కంచుకోట. కొంతమంది వైసీపీ వార్డు మెంబర్లకి 2 ఓట్లు 3 ఓట్లు వచ్చాయి. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ ఊర్లో ఒకప్పుడు ఎమ్మెల్యే కృష్ణదాస్ గారికేమో 200కు పైగా మెజారిటీ వచ్చింది 2019 అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ 2022లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. దానికి కారణం ఏంటి? వైసీపీలో అంతర్గతంగా లోపాలే. చాలామంది నాయకులు పార్టీ నుంచి బయటకు రావడమే. సో అంతర్గత లోపాలు చెప్తున్నప్పుడు సరిచేసుకోవడం కరెక్టు. అలా కాకుండా బెదిరిస్తాం, భయపెడతాం, ఆయిల్ పోస్తామంటే ఆయిల్ బొక్క. థ్యాంక్ యూ.